క్రోధినామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2, 3-4 పాదాలు కలిపి పూర్వాభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయం, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరంత వరకు చతుర్థ స్థానమున గురువు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా జన్మరాశి యందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం అంతా ద్వితీయ అష్టస్థానములందు లోహమూర్తిగాను సంచరిస్తున్నారు. చతుర్థ స్థానమున గురుడు ఉండుట వీరికి నూతన గృహ నిర్మాణాలు వీరికి కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమలు చేసి ధనము సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వము కలిగిస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పులు, బదిలీలు తప్పవు. ఇంటికి స్నేహితులు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి ఉంటుంది మరియు ఒక రకమైన దీనత్వంలో జీవనం గడపవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు చేయటం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగస్తులు స్థాన మార్పులు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి ఉంటుంది. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేసి కొంతవరకు జీవనంలో ఒడిదడుగులను అధిగమించవలసి వస్తుంది. వీరు ప్రధానంగా ఈ సంవత్సరము ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకి. కావున వీళ్ళకి ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకొని నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అట్లానే శనికి జపం చేయించుకోవాలి. అదేవిధంగా దుర్గాదేవికి పూజ చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూల స్థితిలో ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.